డ్రగ్స్ నియంత్రణ మనందరి బాధ్యత. సే నో టు డ్రగ్స్. దేశవ్యాప్తంగా వైద్య విద్య కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్షకు ఆన్లైన్ విధానంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్న పత్రాల లీకేజీ కారణాలతో ఇటీవల ఆన్లైన్ విధానంలో నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష రద్దయిన విషయం తెలిసిన సంగతే. ఈ పరీక్షను కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించిన విషయం కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఆన్లైన్ విధానంలో యూజీసీ నీట్ నిర్వహించనున్నట్టు షెడ్యూల్ను కూడా ఎన్టీఏ ప్రకటించింది. నీట్ యూజీ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజ్ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్త ఆలోచన చేస్తున్నది. నీట్ పరీక్షను పెన్ పేపర్ పద్ధతిలో ఆఫ్లైన్లో కాకుండా జేఈఈ తరహాలో ఆన్లైన్లో నిర్వహించేందుకు సాధ్యాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం నీట్ పరీక్ష పెన్ పేపర్ విధానంలో జరుగుతున్నది. ఈ విధానంలో అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లో తమ సమాధానాలను బబుల్ చేయాల్సి ఉంటుంది. అయితే నీట్లో అక్రమాలను అరికట్టేందుకు ఇకపై ఆన్లైన్ విధానమే సరైనదని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది. నీట్ యూజీ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని కోవిడ్ సమయంలోనే కేంద్రం పరిశీలించింది. జేఈఈ మెయిన్ తరహాలోనే నీట్ పరీక్షను కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు నిర్వహించాలని విద్యార్థుల నుంచి రిక్వెస్ట్స్ వచ్చాయి. విద్యార్థులు ఆన్లైన్లో నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తే ఆ అంశాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని అప్పటి కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే తాజాగా నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ, గ్రేస్ మార్కుల వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న ప్రస్తుత సమయంలో నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించే అంశాన్ని సర్కార్ సీరియస్ గా పరిశీలిస్తోంది. ఏటా జేఈఈ మెయిన్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా ఈ ఏడాది నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహణ సాధ్యాలను కేంద్రం సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జేఈఈ తరహాలో సెషన్స్ వారీగా కొన్ని రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే జేఈఈ మెయిన్ పరీక్షలు సుమారు 7 రోజుల నుంచి 10 రోజుల పాటు జరుగుతుండగా నీట్ యూజీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తే సుమారు 20 నుంచి 25 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నది. నీట్ యూజీ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిన సంగతే. సలహాల కోసం వెబ్సైట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి సూచనలు కోరింది. అందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. innovativindia.mygov.in ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చునని పేర్కొంది. జూలై 7 వరకే అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.